మరణాత. అపోస్తులుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13 వచనములు. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. పిల్లరా, పౌలు గారు తీతుకు రాస్తూ మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము శుభకరమైన సంతోషకరమైన ఉత్సాహభరితమైన ఉల్లాసవంతమైన నిరీక్షణ అనగా మన విశ్వాస ఫలము కొరకు, మన విశ్వాస బహుమానము కొరకు ఎదురు చూచుటయే నిరీక్షణ. కాబట్టి అట్టి శుభ నిరీక్షణ కలిగి ఉండుటకు మహాదేవుడును మన రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క లేక ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ప్రభువు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఆ ఎదురు చూచు క్రమములో ఈ లోకములో నివసించుచు ఉన్న మనము స్వస్థ బుద్ధి, స్వస్థ అంటే ప్యూర్, శ్రేష్టమైన స్వచ్ఛమైన బుద్ధి, మంచి బుద్ధి, స్వబుద్ధి లేక సొంత బుద్ధి కాక శుద్ధ బుద్ధి, శుద్ధితో కూడిన బుద్ధి కలిగిన వారమై నీతితోనో భక్తితోనో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. యేసు ప్రభు యొక్క రాకడ మనకు శుభప్రదమైన నిరీక్షణ. పిల్లరా, వివాహ దినము కొరకు, వివాహ ఉత్సాహము కొరకు లేక వివాహ ఉత్సవము కొరకు వధువు తప్పిస్తుంది, వధువు తహతహలాడుద్ది. వధువు యొక్క ఆలాపన త్వరగా వివాహ దినము ఆసన్నము కావాలి అని. అదే క్రమంలో రాకడ విశ్వాసి ఇంకా త్వరగా ప్రభు వచ్చేస్తే బాగుండు, ప్రభు ఇప్పుడే వస్తే బాగుండు, ప్రభు ఇప్పుడే వస్తే ఈ గత్తర లోకములో నుండి, ఇబ్బందుల లోకములో నుండి, తెగుళ్ళ లోకములో నుండి, కరువు లోకములో నుండి, స్వార్థపూరితమైన లోకములో నుండి నేను ఎప్పుడు మేఘమెక్కి ప్రభువును ఆ మహిమ రాజ్యములో కలుసుకుంటానా అన్న ఆ ఎదురు చూపు రాకడ విశ్వాసికి అవశ్యమని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఒకే ఒక మాట మీ ముందు ఉంచాలని. ఏంటి ఆ మాట అంటే, అందరూ వస్తున్న నా వెంట చెప్పండి, శుభప్రదమైన నిరీక్షణ. శుభకరమైన నిరీక్షణ,
శుభముతో కూడిన సంతోషముతో కూడిన ఎదురు చూపు. పిల్లరా, మనకు రాకడ విశ్వాసులమై ఉన్న మనకు సంతోషముతో కూడిన ఎదురు చూపు ఒక్కటే. ఏంటి ఆ ఒకే ఒక్క ఎదురు చూపు? ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క ఆగమనము. పిల్లరా, ప్రభు యొక్క రాకడ గురించిన సంగతులు పాత నిబంధన గ్రంథములో కూడా దేవుడు సంక్షిప్తము చేసి ఉన్నారు, నిగూఢపరచి ఉన్నారు, దాచి ఉంచి ఉన్నారు. ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్న మర్మమైన రాకడ సంగతులను, సందర్భములను లేక సన్నివేశములను మనం ఈ రాకడ ధ్యాన మాసములో పరీక్షించుకొని ఈ భయంకరమైన లోకములో దినదినము మన శ్రమలు పెరుగుతూ ఉన్న ఈ సందర్భములో మన మనస్సులను విచారముతో, వ్యాకులముతో, ఆందోళనతో నింపుకున్న వారమై ఉండక రాకడ ఉత్సాహముతో నింపుకున్న వారమైతే మన మనస్సు రాకడ తలంపు కలిగి ఉత్సహించు అనుభవము మనము కలిగి ఉండు వారమైతే అది మన ఆత్మలకు ఆశీర్వాదకరం, మన శరీరములకు అది స్వస్థతకు ఆధారం అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనోవిచారము కూడదు నీకు. ఏం కావాలి? మహిమా తలంపులే కావలను. ఏంటి ఆ మహిమ తలంపులు? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మహిమ తలంపులే మహిమ స్వరూపుడై ఉన్న ప్రభు తలంపులు. మహిమ తలంపులే మహిమ రాక తలంపులు. మహిమ తలంపులే మహిమ వరుని యొక్క మహిమ మేఘ ప్రత్యక్షత తలంపులు. కాబట్టి మనోవిచారమునకు విరుగుడు ఏం చెప్పండి? మహిమ తలంపు. అందరు చెప్పండి ఒకసారి, మహిమ తలంపు. ఈవేళ మనోవిచారము లేని వారు బహుశా మీలో ఎవ్వరు లేరు. నాకు ఏ మనోవిచారము లేదు, నా మనసులో నాకు ఏ విచారము లేదు అనేవారు మీలో ఏ ఒక్కరైనా ఉంటే ఒకసారి చెయ్యెత్తి చూపించండి. ఎవరు లేరు. మనందరికీ వేళ చెప్పండి, ఏముంది? మనోవిచారం అందరికీ ఉంది. కాబట్టి ఈ రాకడ ధ్యాన మాసములో మనము మహిమ తలంపు ద్వారా ఏం తొలగించి వేసుకోవాలండి? మనోవిచారం. మహిమ తలంపు మనలోనికి ప్రవేశిస్తే మనలో ఉన్న మనస్సులో ఉన్న విచారం ఏమైపోద్దండి? తొలగిపోద్ది. చెప్పండి. మహిమ తలంపులు కావాలంటే మనం ఏ సంగతులు వినాలా? మహిమ సంగతులు. ఆ మహిమ సంగతులను గుర్చిన ఒక చక్కని ఉపదేశం ఈవేళ మీరు విననై ఉన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి పాత నిబంధన గ్రంథంలో సుమారు 16 మందికి పైగా ప్రవక్తలు లిఖించిన వారై ఉన్నారు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువు పదే పదే సెలవిచ్చిన మాట మోషే రాసిన రీతిగా, మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన రీతిగా, మోషే నన్ను గూర్చి సెలవిచ్చిన రీతిగా అనే మాట ప్రభువు ఉదహరిస్తారు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననము గూర్చి, రక్షణ కార్యమును గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి, ఆరోహణమును గూర్చి ప్రవక్తలు లిఖించిన రీతిగా ప్రభు యొక్క ఆగమనమును గూర్చి కూడా ప్రవక్తలు లిఖించిన వారై ఉన్నారు. అలాగుననే ఈ సాదృశ్యములు అంటే ఈ పోలికలు మనకు పాత నిబంధనలో చక్కగా కనబడుతూ ఉంటూ ఉన్నాయి. పిల్లరా, ఈవేళ మన మంచి ధ్యాన సినిమా, రాకడ సినిమా రిబకా యొక్క వివాహము. రిబకా వధువు సంగమునకు సాదృశ్యము. వధువు సంఘము మనకు ఎవరిలో కనపడతారండి? రిబకాలో కనపడతారు. అలాగే తండ్రి అయిన దేవుడు మనకు అబ్రహాములో కనపడతారు. ఇస్సాకులో యేసుక్రీస్తు ప్రభు కనబడతారు. ఎలియాజరులో పరిశుద్ధాత్మ తండ్రి మనకు కనబడతారు. లాబానులో లోకము మనకు కనబడుతుంది. ఇవన్నీ మనకు ఏం చెప్పండి? చెప్పండి, పోలిక. ఆటగాడికి, ఆట ప్రియునికి ఆట ఆనందం, సినిమా ప్రియునికి చెప్పండి సినిమా ఆనందం, త్రాగుబోతోడికి సారా సీసా చూస్తే వాడికి ఆనందం, తిండిపోతోడికి మసాలా వాసన ఆస్వాదిస్తే వాడికి ఆనందం, అలాగే వస్త్ర ప్రియురాలికి చీరలు చూస్తే ఆనందం, బంగారం ప్రియులకి ఏం చెప్పండి బంగారు ఆభరణాలు చూస్తే వారికి అమోఘమైన ఉత్సాహం, ఉల్లాసం. అలాగే రాకడ విశ్వాసికి ఆనందం ఏమై ఉండాలి? రాకడ తలంపు, రాకడ వర్తమానం, రాకడ ప్రార్థన, రాకడ స్తుతి, రాకడ వాక్యం, రాకడ పాట. ఇవన్నీ కూడా రాకడ విశ్వాసికి అమలారా చెప్పండి ఏం కలిగించాలా? రాకడ ఉత్సాహం. అందరు చెప్పాలి ఒకసారి, ఏం కలిగించాలా? రాకడ ఉల్లాసం. పిల్లరా, మీకు తెలియచేస్తూ ఉన్న మాట ఏమనగా, అబ్రహాము గారు ఎవరి స్థానములో ఉన్నారు? దేవుడైన తండ్రి. పిల్లరా, ఇది ఒక అమోఘమైన, ఒక అద్భుతమైన పోలికగా మనం చక్కగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము గారు, వాక్యం చూడండి 24 ఆదికాండం 1. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. చాలు, ఒక్కొక్క అడుగు వేద్దాం. మీకు ఒక్కొక్క అడుగు అబ్రహాము ఎలాగున దేవుడైన తండ్రికి పోలికో మీకు చూపిస్తా, మెల్లగా నడిపిస్తాను మిమ్మల్ని. ఎందుకంటే వధువు ఎట్లా నడవాలా? ధామ్ ధామ్ భూమ్ భూమ్ అని నడవాలా? లేకపోతే మెల్లగా నడవాలా? ఎంత స్పీడు నడిసే స్ప్రింటర్ అయినా, పరిగెత్తే ఆట వధువైనా కానీ వివాహపు రోజు ఏం చేస్తుంది చెప్పండి? వయ్యారంగా, సింగారంగా, మెల్లగా నడుస్తుంది. అలాగుననే ఈ వధువు సంఘ వర్తమాన ధ్యానములో చెప్పండి, మనం స్పీడుగా నడుద్దామా, మెల్లగా నడుద్దామా? పిల్లరా, బహుకాలము గడిచిన వృద్ధుడు, అలాగే తండ్రి అయిన దేవుడు కూడా బహుకాలము గడిచిన వృద్ధుడు. అంటే తండ్రి అయిన దేవుడు అనాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ ఉన్న దేవుడు, తండ్రి అయిన దేవుడు కాలము పుట్టక ముందు నుండి
ఉన్న దేవుడై ఉన్నారని మనం గమనింపగలుగుచు ఉన్నాం. కాబట్టి పిల్లరా, రోమాపత్రిక 4వ అధ్యాయం 17-18 వచనములు గనుక మనం చూసినట్లయితే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. చూసారా, మనందరికీ ఆయన ఏమై ఉన్నారు చెప్పండి? తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. కాబట్టి అనేక జనములకు తండ్రి, ఉన్న తండ్రి, ఎల్లప్పుడూ ఉండు తండ్రి, పరలోకపు తండ్రి. పిల్లరా, ఫుల్ ఆఫ్ ఇయర్స్ అనగా బహుకాలము గడిచిన వృద్ధుడు, బహుకాలము గల దేవుడు. అందుకే మనం కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే ఈ కాలము గురించి రాయబడిన మాటలు దయచేసి మీరు కూడా గమనించండి, రాసుకోండి. 77వ కీర్తన 7వ వచనం. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపడా. కాబట్టి ప్రభువు నిత్యము విడనాడునా అంటే ఆయన ఎప్పుడు విడనాడు దేవుడు కారు. అలాగుననే ఆయన ఎప్పుడు ఉండు దేవుడు అయి ఉంటూ ఉన్నారు. మరి 102వ కీర్తన 24వ వచనం. నేనీలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. సరా, నీ సంవత్సరములు అంటే ఎవరు సంవత్సరములు? దేవా, నీ సంవత్సరములు తరతరములు ఉండును. దేవుడు సంవత్సరములు తరతరాలు. ఆయన మన ముత్తాత కాలములో ఉన్నారు, మన తాత కాలములో ఉన్నారు, మన నాన్న కాలములో ఉన్నారు, మన కాలములో ఉన్నారు, మన పిల్లల కాలములో ఉన్నాడు, మన మనవళ్ళ కాలములో ఉంటారు, మన ముది మనవళ్ళ కాలములో ఉంటారు, మన ముది మనవళ్ళ కాలములో ఉంటారు. కాబట్టి అబ్రహాము ఎలాగు బహుకాలము గడిచిన వృద్ధుడో అలాగు దేవునికి కూడా కాలం అనేది లేదు. ఆయన తరములుండే దేవుడు. అందుకే మనం పాడుకుంటాం, తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. మనందరికి తెలిసిన పాటే. కాబట్టి పిల్లరా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. బహుకాలము గడిచిన వృద్ధుడు అబ్రహాం, బహుకాలముండు దేవుడు, తండ్రి అయిన దేవుడు. హెబ్రీ 1:12. ఉత్తరీయముల వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. నీ సంవత్సరములు తరుగవు. ఇంకా మనం చూసినట్లయితే అబ్రహాము ఎవరు చెప్పండి? బహుకాలము గడిచిన వృద్ధుడు. నాకు తెలిసి వృద్ధులు ఎట్లా ఉంటారు? తెల్ల జుట్టు, తెల్ల గడ్డం, తెల్ల మీసాలు, ముఖం ముడతలుగా ఉంటాయి. అలాగే వారు కూడా ఆ వయసు యొక్క ప్రభావం బట్టి వారు ఉంటారు. అలాగుననే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనములో ఈ మహావృద్ధుడు దానియేలు ప్రవక్తకు కనబడుతూ ఉన్నారండి. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని,
మహావృద్ధుడొకడు కూర్చుండెను. చూసారా, ఎవరంటండి ఆయన? మహావృద్ధుడు. అందరూ చెప్పండి ఒకసారి. నాకు వినపడలా. మహావృద్ధుడు. నేను చెప్పినట్టు చెప్పండి. మహావృద్ధుడు అంటే ఎంతో వృద్ధుడు. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఈ వృద్ధుని యొక్క తల ఎట్లా ఉందంట? గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. చూసారా, మీ తలకాయలు తెల్లగా ఉన్నాయి అనుకోండి, మీరు మహావృద్ధులు అన్నమాట. మహాదేవుని పోలిక గలవాలన్నమాట. కాబట్టి నాకులాగా తెల్ల జుట్టు ఉందనుకోండి, సంతోషించండి. ఆహా, నాకు కూడా చాలా సర్వీస్ ఉంది, నాకు కూడా చాలా వయసు ఉంది అని. నల్ల జుట్టున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఎవరు వయసు లేని వాళ్ళు అన్నమాట, అనుభవం లేని వాళ్ళు అన్నమాట. అమ్మ చదవండి, ఏమనుకో వాకండి, చదవండి. ఆయన సింహం, ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. చూసారా, కాబట్టి ఈ దేవుడు ఏ దేవుడండి? బహుకాలము గడిచిన వృద్ధుడు. అలాగుననే ఈ దేవుడు సమస్తమును కలిగిన దేవుడు. మొదటి వచనం, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆశీర్వాదములు గల దేవుడు. అందుకే అమలారా ఇలారా ముగింపు దీవెనలో మనం చెప్పుకుంటాం, దీవెన అందుకుంటాం. ఏమని? యెహోవా మేము ఆశీర్వదించి కాపాడుగాక. పిల్లరా, ఆశీర్వాదము ఇవ్వగలవారు ఎవరు చెప్పండి? ఆశీర్వాదము మెండుగా కలిగిన వారు. ఇంకోసారి చెప్తున్నా, ఆశీర్వాదము ఎవరు ఇవ్వగలరు? ఆశీర్వాదము ఉన్నవారు. అందుచేతనే ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఎవరు? బహుగా ఆశీర్వదింపబడిన వాడు. ఇంకా అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును చెప్పండి ఏం చేశారంట? ఆశీర్వదించెను. రెండవ మాట మనం చూస్తే, అబ్రహామునకు ఒక దాసుడు కలడు. రెండవ వచనం, అబ్రహాము తండ్రి అయిన దేవుడు ఎలాగో మీకు వాక్యంలో చూపించాడు. రెండవ మాటలోకి వద్దాం. అబ్రహాముకు పెద్ద దాసుడు ఉన్నారు. ఆ పెద్ద దాసుని పేరు ఎలియాజర్. చదువమ్మా. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఒక్క మాట, ఈ ధ్యానంలోనికి వెళ్ళక ముందు ఒక మాట మర్చిపోయాను, మళ్ళా వెనక్కి వెళ్దాం. అబ్రహాం ముందు పేరు అబ్రాము. అందరు చెప్పండి ఒకసారి. అబ్రాము. అబ్రామ్ అనగా గొప్ప తండ్రి. అబ్రామ్ అంటే ఎవరు చెప్పండి? గొప్ప తండ్రి. అందరు చెప్పాలి, మర్చిపోకూడదు ఈ మాట. అబ్రామ్ అంటే ఎవరు చెప్పండి? గొప్ప తండ్రి. దేవుడు అబ్రామును తన పోలికగా ఏర్పాటు చేసుకున్నటకు సంకల్పించుకున్నారేమో. దేవుడు అబ్రాము పేరును ఎట్లా మార్చాడు చెప్పండి? అబ్రహాము. అబ్రహాము. అబ్రహాము అనగా జనములకు తండ్రి. ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్ అంటే జనములకు తండ్రి. పరలోకపు తండ్రి. గొప్ప తండ్రా, జనములకు తండ్రా? మాట్లాడలా, జనములకు తండ్రి. తర్వాత మనం చూసినట్లయితే పిల్లరా, ఎలియాజర్. ఎలియాజర్ అనగా దేవుడే నా సహాయము.
ఎలియాజరు అనగా గాడ్ ఈజ్ హెల్ప్, దేవుడే సహాయము. పిల్లరా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. మనము సేవకులను, లేక మీ భాషలో చెప్తాను, మనము ఇంట్లో పనివారిని ఎందుకు పెట్టుకుంటాం? చెప్పండి అమ్మ గట్టిగా. పెత్తనం చేయటానికా? పనివారిని ఎందుకు పెట్టుకుంటాం? పని చేయటానికి. అచ్చం భాషలో చెప్పాలంటే పనిలో సహాయపడటానికి. చెప్పండి ఒకసారి, పనిలో సహాయపడటానికి. అలాగే తండ్రి అయిన దేవుని పనిలో సహాయపడే వారెవరనగా పరిశుద్ధాత్మ తండ్రి. గమనించండి, తండ్రి అయిన దేవునికి ప్రధాన సహాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. తండ్రి అయిన దేవుని పెద్ద దాసుడు ఎవరు? చెప్పండి, పరిశుద్ధాత్మ తండ్రి. తండ్రి అయిన దేవుడు వాక్కు వెడలింప చేస్తే ఆ వాక్కును నెరవేర్చేవారు ఎవరు? చెప్పండి, పరిశుద్ధాత్మ తండ్రి. అందరు చెప్పాలి ఒకసారి, ఎవరు? చెప్పండి, పరిశుద్ధాత్మ తండ్రి. కమ్మని పలుకగా కలిగించేవారు ఎవరు? చెప్పండి గట్టిగా, పరిశుద్ధాత్మ తండ్రి. అంటే పరిశుద్ధాత్మ తండ్రి ఎవరనగా పెద్ద దాసుడు. ఎవరికి పెద్ద దాసుడు? పరలోకపు తండ్రికి పెద్ద దాసుడు. రెండవ వచనం ఇంకొకసారి, ఇప్పుడు మీకు అర్థమవుద్ది. అందరం కలిసి చదువుకుందాం. చదవండి ఒకసారి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండినా. చూసారా, పరిశుద్ధాత్మ తండ్రి, తండ్రి అయిన దేవునికి కలిగిన సమస్తమును ఏలుచుండు దేవుడు తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. అమ్మ చూడండి, ఇటు చూడండి ఒకసారి. నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. ఇంకోసారి చెప్పండి ఒకసారి. నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము అంటే వినండి, ప్రమాణము. పిల్లరా, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఎదుట ప్రమాణము చేయించుకుంటున్నారు. ఈ ప్రమాణం అనే మాట యొక్క బైబిలు మాటే. చెప్తారా? ఎవరన్నా చెప్తారా? నేను సంతోషిస్తా. నేను మీకు చప్పట్లు కొడతా. వెరీ గుడ్. నిబంధన. ఏం చెప్పండి? గట్టిగా చెప్పాలా? నిబంధన. తండ్రి అయిన దేవుడే పరిశుద్ధాత్మ తండ్రితో తొడ కింద చేయి పెట్టి నిబంధన చేయించుకున్నారు. ఎందుకు తొడ కింద చెయ్యి అంటే నేను మీకు అర్థమయ్యేలా చూపిస్తున్నా, వినండి. తొడ కింద చేతికి సాదృశ్యం ఏమనగా సంతానాభివృద్ధి, సంతాన వ్యాపకత్వము. పిల్లరా, ఎవరైనా గనుక తొడ కింద చేయి పెట్టి ప్రమాణము చేసిన వారు ఆ ప్రమాణం మీరారనుకోండి, ఆ శాపము వారికి ఎవరికి కలుగుద్ది? సంతానానికి కలుగుద్ది అన్నమాట. లేకపోతే వారికి సంతానం ప్రాప్తించదన్నమాట అండి. కాబట్టి యూదుల నమ్మకం ఏంటంటే తొడ కింద చేయి పెట్టడం అంటే దానికి అర్థం నీ సంతానం పేరు మీద నేను ప్రమాణం చేస్తున్నా. కాబట్టి పురుషులైన వారికి ఏమనుకోబాకండి, ఎట్లా చెప్తున్నానండి, మీకు అర్థం ఎలా చెప్తున్నా. సంతాన ప్రాప్తి కలగటానికి ఏం కావాలా? తొడ. అందరూ చెప్పాలా? ఏం కావాలి చెప్పండి? తొడ. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని సంతానము మనమై ఉన్నాము. పరిశుద్ధాత్మ తండ్రి
తండ్రి అయిన దేవుని సంతానము పేరట తండ్రి అయిన దేవునికి ఏం చేశారు చెప్పండి? నిబంధన ఏర్పాటు చేసి పిల్లరా పంపిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ ఏలియాజరు అనే మాట ఆదికాండం 15:2 మనం చూస్తాం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. కాబట్టి ఏలియాజరు కాదు, తండ్రి అయిన దేవుని ఆస్తికి వారసులు ఎవరు? వధువు మరియు వధువు యొక్క సంతానము. సరే, ఏలియాజరు అనగా మీకు చెప్పాను, హెల్ప్ ఆఫ్ ద లార్డ్, దేవుని సహాయము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దేవుని సహాయము లేక దైవ సహాయము అను మాట పరిశుద్ధాత్మ తండ్రికి ఎలాగూ వర్తిస్తుందో మీకు వాక్యం బట్టే చూపిస్తాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చును, కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అది మనకు కావలసిన మాట, కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తున్నారు? కార్యసిద్ధి కలుగచేయుచున్నారు. అది మనకు కావాలన్నమాట ఈ సందర్భంలో. కాబట్టి అబ్రహాము గారి కార్యము సిద్ధించాలి అంటే చెప్పండి, ఎవరు కావాలా? చెప్పండి అమ్మా, ఎవరు కావాలా? దాసుడు. చెప్పండి అందరూ ఒకసారి, ఎవరు కావాలా? దాసుడు. అలాగే తండ్రి అయిన దేవునికి దాసుడు ఎవరు అనగా పరిశుద్ధాత్మ తండ్రి. అలాగుననే ఈ పరిశుద్ధాత్మ తండ్రి ఎవరిని గూర్చి చెప్పాలి అని అనగా పరలోకపు దేవుని గూర్చి చెప్పాలి. పరలోకపు దేవుని సంగతులు తెలియచేయాలి. పరలోకపు దేవుని యొక్క వర్తమానమును బోధించాలి, తెలియచేయాలి అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. అలాగుననే ఈ పరిశుద్ధాత్మ తండ్రి ఎవరనగా అబ్రహాము యొద్ద నుండి ఏలియాజరు ఎలాగూ బయలు వెళ్ళారో అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఎవరి యొద్ద నుండి బయలుదేరారు? తండ్రి అయిన దేవుని యొద్ద నుండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనము. తండ్రి యొద్ద నుండి. చూసారా? తండ్రి యొద్ద నుండి. ఇప్పుడు చెప్పండి, ఏలియాజరు ఎక్కడి నుండి బయలుదేరాడు? అబ్రహాం యొద్ద నుండి. అనండి అందరూ ఒకసారి, ఎవరి యొద్ద నుండి? అబ్రహాం యొద్ద నుండి. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి ఎవరి యొద్ద నుండి బయలుదేరారు? వెరీ గుడ్, బాగా వింటున్నారు వాక్యం. అట్లాగే వినండి దయచేసి. చదువు పాప. మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు. తండ్రి యొద్ద నుండి బయలుదేరు. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి. ఆయన నన్ను గూర్చి. నన్ను గూర్చి. గూర్చి సాక్ష్యమిచ్చును. సాక్ష్యమిచ్చును. అది ఎందుకు ఆపి చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ ఎవరిని గూర్చి సాక్ష్యం ఇస్తారు? చెప్పండి అమ్మలారా, మీరు నా దగ్గర ఉన్నారు, ఎదురుగున్నారు కాబట్టి అయ్యారు, మీరు కూడా చెప్పండి ఒకసారి. ఎవరిని గూర్చి? తండ్రిని గూర్చి, నన్ను గూర్చి. అంటే ఏలియాజరు ఎవరిని గూర్చి చెప్పాలి?
ఆ సిరియా దేశానికి వెళ్ళి ఒక కన్యకని చూసి, నేను అబ్రహాం గారి ఇంటో పని చేస్తా, నా జీతం ₹1,00,000, నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పాలా? లేకపోతే ఏలియాజరు గారు అబ్రహామును గూర్చి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును గూర్చి చెప్పాలా? చెప్పండి ఒకసారి, చెప్పండి, ఎవరిని గూర్చి చెప్పాలా? కాబట్టి పెళ్ళిళ్ళ పేరయ్యా తను గూర్చి చెప్పుకుంటాడా, లేకపోతే పెళ్లి సంబంధం తెచ్చి అబ్బాయిని గూర్చి చెప్తాడా? అలాగే దేవుని వాక్యములో మనకు సెలవుబడిన మాట, పరిశుద్ధాత్మ తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి దేవుని గూర్చి మనకు చెప్తాడు, దేవుని కుమారుడైన యేసు ప్రభుని గూర్చి మనకు చెప్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి తన్ను తాను ఎప్పుడు చూపించుకోరు. గమనించండి. ఏలియాజరు ఎలాగున్న తర్వాత మీరింటికి వెళ్ళి వాక్యం చదివితే, ఏలియాజరు రెబెక్కమ్మ గారి యొద్ద ఎవరిని గూర్చి చెప్తారండి? అమ్మా, నా యజమానుడు అబ్రహాము, ఆయన ఆస్తిపాస్తులు కలిగిన వాడు, ధనవంతుడు, ఆయనకి ఒక్కగానొక్క కొడుకున్నాడు, ఆ కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటావా అమ్మా అని రెబెక్కాకు చెప్పాలి. అలాగుననే వధువు సంగమునకు వరుని గూర్చి, వరుని యొక్క తండ్రిని గూర్చి చెప్పేవారు ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి అయిన దేవుడు అని మనం వింటూ ఉన్నాం. అలాగే మరి ఒక వాక్యం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనములు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చూసారా, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అమలారా, ఇప్పుడు వినండి, నేను మీకు వివరిస్తాను, దయచేసి వినండి చక్కగా. నేను ఎవరి దేశములో ఉన్నానో ఆ దేశపు కన్యకలను కాదు గాని, నేను పుట్టిన దేశానికి వెళ్ళి నా స్వజనుల యొద్ద నుండి నీవు నా కుమారునికి వధువును తేవాలి. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు అను అబ్రహాము కొడుకునకు కానాను వారిలో కన్యక కావాలా, తన స్వంత వారిలో కన్యక కావాలా? చెప్పండి ఒకసారి. తన సొంత వారిలో కన్యక కావాలి. ఇప్పుడు మీరు నా మాట వినండి. దేవుడు తన యొద్ద ఉండుటకు దూతలను ఏర్పాటు చేసుకొనలేదు, తన కుమారునికి వధువుగా ఉండుటకు పరలోక వాసులను ఏర్పాటు చేసుకొనలేదు. కానీ జగత్పునాది వేయబడక ముందే, అంటే జగత్తు పునాది జన్మకు ముందే మనలను ఏర్పాటు చేసుకొని మన ద్వారా ఎవరికి కన్యలను లేక కన్యకను ఏర్పాటు చేసుకున్నారు? యేసు ప్రభునకు. అర్థమైందండి మీకు? ఇంకోసారి చెప్తా. కాబట్టి అబ్రహామునకు తన దేశములో కోడళ్ళు తనకు అక్కర్లేదు, అలాగే దేవుడికి కూడా పరలోక వాసులు తన కుమారునికి అక్కర్లేదు. కానీ ఏ వాసులు కావాలా? జగత్పునాది వేయబడక ముందే తన దయా సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకున్న
మనము కన్యకగా కావాలి, కానీ పరలోకములో ఉన్నవారు కన్యకగా దేవునికి చెప్పండి గట్టిగా అక్కరలేదు. అందుకే ఎఫెసీ పత్రిక 1:4 ఈ మాటలు పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దూతలు కుమారునికి వధువా, సంఘము కుమారునికి వధువా చెప్పండి ఒక్కసారి. నేనే ఆయన వధువును అందరూ చెప్పాలి ఒకసారి. నేనే ఆయన వధువును అందరూ చెప్పండి ఒకసారి, గుండె మీద చేసుకొని. నేనే ఆయన వధువును. చూసారా, ఈ భూలోక కథలలో మనకి ఏ కథ కనబడుతుంది? పరలోకపు కథ. ఇంకా ఏ కథ నిగూఢమై ఉంది, దాచబడి ఉంది? రాకడ కథ. అవునా కాదా అండి? చెప్పండి అందరూ ఒకసారి, అవునా కాదా? ఇంకొక అడుగు ముందుకెళ్దామండి. తరువాత ఈ యొక్క దాసుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. 24 ఆదికాండం 11 సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు, నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా నేను. ఆగండి, మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీరు నాకు జవాబు చెప్పాలి. ఇప్పుడంటే ఇంటికి కుళాయిలు వచ్చేసినాయి, మోటార్లు వచ్చినాయి, ఏం చేయనక్కర్లా, ఒక స్విచ్ వేస్తే చాలు నీళ్లు ఫుల్ అయిపోతాయి. కొన్ని ఇళ్లలో మిషన్లు ఉన్నాయి, ఆఫ్ చేయనక్కర్లేదంట, అదే ఆగిపోద్దంట మోటార్. ట్యాంక్ నిండితే ఏమైపోద్ది? మోటార్ ఆగిపోద్ది. కాబట్టి ఈ కాలం పిల్లకాయలకు అర్థం కాదులేండి ఈ సంగతి. గతంలో బేతేలు గృహములో ఒక బావి ఉండేది. సాయంకాలం అయ్యేసరికి ఆ బావి దగ్గర భలే కోలాహలంగా ఉండేదన్నమాట. అందరూ కూడా మన చిన్న కాలములో, చిన్ననాటిలో ఏం చేసేవాళ్ళు? సాయంకాలం అయ్యేటప్పటికే బావి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఆ బావే ఉమెన్స్ క్లబ్ అన్నమాట అండి. ఉమెన్స్ క్లబ్. ఇవాళ డ్వాక్రా గ్రూపులు సమావేశం లాగా ఆ వేళ ఏ సమావేశాలు ఉండేవి? బావి దగ్గర సమావేశాలు అన్నమాట. అక్కడే ఫైటింగులు కానీ, అక్కడే లవ్వులు కానీ, అక్కడే మ్యాచింగ్ కానీ, అక్కడ అన్నీ జరిగిపోయాయి అన్నమాట బావి దగ్గరే. అలాగే పిల్లరా, ఇవాళ అవన్నీ లేవు. ఈ సెల్లు కాల్ వచ్చేటప్పటికి సరదా అంతా పోయిందన్నమాట. ఎంత విచారం, ఆ రోజులు ఎంత బాగుండేయో. బావి వద్ద మిమ్మల్ని అడుగుతూ ఉన్నా, బావి వద్దకు పెళ్ళైన వాళ్ళు వస్తారా, పెళ్ళి కానోళ్ళు వస్తారా? పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కానోళ్ళు వస్తారా? మీరు చెప్పాలి నాకు. నేను మర్చిపోయాను. బావి కాడికి ఎవరా వెళ్ళేవాళ్ళు? పెళ్ళి కానోళ్ళేనా? పెళ్ళైన వాళ్ళా? ఎవరు? పెళ్ళైన వాళ్ళు వస్తారు, పెళ్ళి కాని వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు బావి కాడికి. పిల్లరా, ఈ బావి స్వార్థ బావి. ఈ స్వార్థ బావి వద్దకు అందరూ వస్తారు. కానీ ఈ స్వార్థ నీళ్లు చేదుకొనుటలో ప్రత్యేకింపబడిన వారెవరనగా కన్యలు. ఇప్పుడు మనం ఈ స్వార్థ బావిని గూర్చి ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరీలాగందురు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చాలు.
రక్షణాధారములైన బావిలో నుండి నీళ్లు చేదుకొందురు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట చెప్పండి, దేవుని వాక్యం వలన కలుగునని రోమా 10:17 మనం చూస్తాం. కాబట్టి రక్షణ కలగాలంటే రక్షణకు మూలము చెప్పండి అందరూ ఒకసారి, దేవుని వాక్యము. అందుచేత ఒక కన్యక కావాలి అంటే ఈ కన్యక లేక వధువు సంఘము ఏం కలిగి ఉండాలి? మాట్లాడలే మీరు, ఏం కలిగి ఉండాలి? వాక్యమునో. అందరూ చెప్పాలా, ఏం కలిగి ఉండాలి? వాక్యమునో. పాట అని టైం లేదులేండి, దైవజనులు అన్నారు, వినుట విశ్వసించుట విధేయులమేనుట దేనికి? వాక్యమునకు. వాక్యము వినుట, వాక్యము విశ్వసించుట, వాక్యమునకు విధేయులయుండుట, ఈ 3 పనులు చెయ్యువారే పరలోక వాస్తవ్యులగుట. కాబట్టి రక్షణ బావి యొద్దకు ఎవరు వెళ్ళారు? ఏలియాజరు వెళ్ళారు. ఇంకోసారి చెప్పండి అమ్మా, మీరు ఒక్కసారి అయిలారా మీరు కూడా చెప్పండి. రక్షణ బావి యొద్దకు ఎవరు వెళ్ళారు? ఏలియాజరు వెళ్ళాడు. అలాగే ఈవేళ మనమందరము కూడా కూడుకున్నది ఎక్కడ? రక్షణ బావి. ఈ రక్షణ బావిలో నుండి మనము నీళ్లు తోడుకుంటున్నాం. అందరం ఆ నీళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి? ఆస్వాదిస్తూ ఉన్నాం. అందుకే ప్రభువు అంటారు, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికి దప్పికొనడు. చూసారా? అందుచేతనే మన మిషన్కు పెట్టబడిన పేరు బైబిలు మిషను. వధువుకు అవసరమైనది రక్షణాధారమైన నీళ్లు, అంటే రక్షణాధారమైన వాక్యము. చెప్పండి ఒకసారి, రక్షణాధారమై ఉన్న వాక్యము. మిల్లరా, ఈ రక్షణాధారమైన వాక్యము అను బావి యొద్దకు వెళ్ళి ఏలియాజరు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. చదువమ్మ, ప్రార్థన చాలా వింతగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ ప్రార్థన. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద. ఆ విశ్వాసం చూడండి, ఇక్కడ నుండి వెరీ ఇంపార్టెంట్, బాగా చూడండి. దేవా, నేను ఈ నీళ్ల యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునెను. అతడు మాటలాడుట చాలింపకముందే, అక్కడ ప్రార్థించుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడను నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా. ఆగండి. రిబ్కా. ఇప్పుడు చదువు పాప. కడవు భుజము మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది. ఆగండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అది అన్నమాట అండి. వినండి, ఎందుకు ఇంకా అక్కడ ఆగాను ఇక్కడ ఆగాను అంటే ఇప్పుడు 2 అతికిస్తాను చూడండి. ఆ చిన్నది ఎటువంటిదంట చెప్పండి అందరూ ఒకసారి. మిక్కిలి చక్కనిది, చాలా చక్కని అమ్మాయి అంటండి. అందరూ చెప్పండి, ఎటువంటిదంట చెప్పండి. ఎటువంటిదంట? చాలా చక్కనిది. ఉదాహరణకి ఒక చక్కని అమ్మాయిని పెళ్ళిడొచ్చిన అబ్బాయి
తల్లి చూసింది అనుకోండి, ఏం చేస్తుంది? అట్టాగే చూస్తుంది. చూసి ఏం చేస్తుంది? ఈ అమ్మాయి ఎవరంటావు, నా అబ్బాయికి ఏమైనా సూట్ అవుద్దా, సెట్ అవుద్దా, మ్యాచ్ అవుద్దా, నా ఇంటి కోడలైతే బాగుండే అనుకుంటాను. మీలో ఎంతమంది అత్తగారులు ఉన్నారో చెయ్యి ఎత్తండి ఒకసారి, ఏమనుకోబాకండి. ఎందుకు ఈ మాట ఒక నిమిషం వివరించానంటే పిల్లరా, రిబకా ఎటువంటిదంటండి? చక్కనిది, సౌందర్యము గలది. రిబకా అనగా పశువులకి వేసి మెడతాడనమాట. ఎందుకు రిబకా అని పేరు పెట్టారంటే, ఎంతటి మగవాడైనా, ఎంతటి సూర్యకాంతం లాంటి అత్తగారైనా ఈ రిబకాను చూసేసరికి మెడకేమైపోద్దంట, తాడుపడిపోద్దంట. ఈ రిబకా సౌందర్యం ఈడ్చుకెళ్ళిపోద్దంట. అందుకు ఈ అమ్మాయికి ఏం పేరు పెట్టారు చెప్పండి? రిబకా. అందరూ చెప్పాలా? అందరూ చెప్పండి, రిబకా. అందుకే సూర్యుడు పువ్వులకు సొగసైన కలలొద్దు, నీతి సూర్యుడైనట్టు యేసు సద్గుణములు వద్దును. అందుకే అమ్మాయిని చూసినప్పుడు ఏ సౌందర్యం కలిగి ఉండాలా? అంతరంగ సౌందర్యం. కాబట్టి రిబకా అనే మాట చెప్పడానికి ఈ కథ అంతా చెప్పాల్సి వచ్చిందనమాట అండి. రిబకా అనే మాట మనం హెబ్రీ భాషలో కనుక చూస్తే ఆ చామతాడు చక్కనిదంటండి, మిక్కిలి చక్కనిది. ఇప్పుడు ఎలియాజరు గారు ప్రార్థన చాలింపక ముందే ఎవరు వచ్చేసారు? సక్కనమ్మ వచ్చిందంటండి. సక్కనమ్మ వచ్చి ఒయారి నడుము మీద బిందె పెట్టుకొని, లేకపోతే ఆ కొండ పెట్టుకొని చక్కగా ఒయారంగా సింగారంగా నడుస్తుందంట. ఎలియాజర్ ఆమెన్ అనకముందే గల్ 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 శబ్దాలను పడుతున్నాయంట. గల్ గల్ అని శబ్దాలు వినపడినప్పుడు ఏ మగవాడైనా ప్రార్థనలో కళ్ళు తెరవకుండా ఉంటాడా? ఉండలేడు. ఎలియాజరు పెద్దోడైనా కానీ ఈ గల్ గల్ శబ్దం, కాలి అలికిడి, సప్పిడి వినబడేటప్పటికే, కళ్ళు తెరిసేటప్పటికే రిబకా చేసిందంట. సక్కనమ్మాయి వచ్చేసిందంట. ఇంక ఎలియాజరు నా ప్రార్థన దేవుడు ఆలకించారని విశ్వాసముతో దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట. అమ్మ సక్కనమ్మ, నాకు నీళ్లు పోతావా అమ్మా అంటే అమ్మ ఏం చేసిందంట? అంకుల్ అంకుల్ పోస్తాను అంకుల్ అని ఏం చేసిందంట? నీళ్లు పోసిందంట. నీళ్లు పోయటమే కాదు, అంకుల్ అంకుల్ నీకే కాదు నీళ్లు, నీ ఒంటెలు కూడా పోయమంటావా అనేటప్పటికే ఈ ఎలియాజరుకి ఎంత ఆనందమో! అబ్బో 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 అబ్బో, నేను ఏమని ప్రార్థన చేశా? నాకు నీళ్లు పోయాలా, నా ఒంటెలకి నీళ్లు పోయాలా? ఈ అమ్మాయి చక్కనమ్మాయి ఏమందంట? అంకులు నువ్వు తాగు, నువ్వు తాగినాక నేనేం చేస్తా? నీ ఒంటెలకు నీళ్లు పోస్తా. ఇప్పుడు చూడండి, ఎలియాజర్ విశ్వాసము, ఎలియాజర్ నిరీక్షణ. ఈ రిబకా స్వార్థను నీళ్లు చేదింది. ఈ రిబకా స్వార్థ అనే నీళ్లు అందరికీ అందించింది. కాబట్టి వధువు చేయు పని ఏంటంటే స్వార్థ మనం స్వీకరించాలి,
సువార్తను మనం అనేకులకు ప్రకటించాలి. ఈ స్వార్థ జలము మనం ఆస్వాదిస్తే సరిపోదు, కానీ ఈ స్వార్థ జలమును మనం అనేకులకు ఏం చేయాలా? అందించాలి, అందించాలి, అందించాలి. నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ బావి చేదుకొని బావి కాదండోయ్. ఆ బావి ఏ బావి అంటే మెట్లు బావి. చెప్పండి, ఏ బావి అంటే చెప్పండి? మెట్లు బావి. కాబట్టి ప్రతిసారి నీళ్లు చేదాలంటే కడవ భుజం మీద పెట్టుకొని మెట్లు దిగాలి, నీళ్లు ముంచాలి, మళ్ళీ నీళ్లు భుజం మీద పెట్టుకోవాలి, లేక నడుమున పెట్టుకోవాలి, మళ్ళా మెట్లు పైకెక్కాలి. కాబట్టి ఒక్కొక్క ఒంటె ఎన్ని నీళ్ళు తాగుద్దంటే 200 లీటర్లు అంటండి. మీరందరికీ తెలుసు, నీళ్లు పట్టుకుంటారు క్యాన్లు. అమ్మా ఎన్ని లీటర్ల క్యాను? 20 లీటర్లు. కరెక్ట్, 20 లీటర్లు. నేను కన్ఫర్మ్ చేసుకున్నా, 20 లీటర్లు. అంటే ప్రతి ఒంటె ఎన్ని క్యానులు నీళ్ళు తాగుద్ది? 10 క్యానులు నీళ్ళు తాగుద్ది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఈలాగున ఏలియాజరు ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడు చెప్పండి? 10 ఒంటెలు. ఏమో వాక్యం నాకు చదవలేదా? సరే నేను చెప్తాను, వినండి. ఎన్ని ఒంటెలు? 10 ఒంటెలు. ఇప్పుడు చెప్పండి, 10 ఒంటెలు ప్లస్ ఏలియాజరు ఒక కడవ నీళ్ళు అనుకోండి. ఎన్ని కడవలు? లెక్కేయండమ్మా, 201. ఇప్పుడు రెబకా ఎన్నిసార్లు దిగాల, ఎన్నిసార్లు ఎక్కాలా? ఇప్పుడు మీరు లెక్కలు తెలుసు, చెప్పండి. ఎన్నిసార్లు దిగాలి, ఎన్నిసార్లు ఎక్కాలా? 200 సార్లు దిగాల, 200 సార్లు ఎక్కాలా. అంటే మొత్తం మీద కాసేపట్లో 400 సార్లు దిగటం కానీ ఎక్కటం కానీ. చెప్పండి ఎన్నిసార్లు? చెప్పండి ఒకసారి. 400 సార్లు. ఈవేళ ఏ అమ్మాయి అయినా, మీరు చెప్పండి తల్లులారా, ఈవేళ కనుక ఈ అమ్మాయి సెల్ ఫోన్లో ఉంటుంది, ఫేస్బుక్, ట్విట్టర్లో బుట్టరో చూసుకుంటా ఉంటుంది. తల్లి అంటుంది అనుకోండి. అప్పుడప్పుడు తల్లి ఈ అమ్మాయిని చూస్తే ఇంకెక్కువ ఎక్కిళ్ళు వస్తాయి అందనుకోండి. ఈనాటి కలియుగ కుమార్తె ఏమంటుంది? సస్తే సావులే, నేను మడుగు తేలే అంటుంది. రెబెకా ఎవరు చెప్పండి? ఓర్పు గల స్త్రీ, పరిచర్య చేయు స్త్రీ. సమయం ఏంది? ఎపిసోడ్ ఇంతటితో ముగించేస్తాను. మిగతా సన్నివేశాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ఒక్క ముఖ్యమైన మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేమనగా, ఒక్క మాట. ఈ కార్యము జరిగిన తర్వాత వినండి, దైవజనుడు దేవదాసయ్య గారు విశ్వాసవాదము అను ఉపదేశములో రాస్తారు. అమ్మాయి బాగున్నావమ్మాయి, చక్కగున్నావమ్మాయి, ఓపికన్నావమ్మాయి, నీళ్లు పోసావమ్మాయి, నువ్వు మంచి అమ్మాయి. అమ్మాయి ఏం లేదమ్మాయి, ఒక చిన్న మాట. ఏంటా మాట అంటే, మా యజమానుడు ఉన్నాడు అబ్రహాం అని, ఆయన మీ చుట్టం, ఆయనకి మంచి కొడుకున్నాడు, మంచోడు, చాలా మంచోడు, భక్తిపరుడు, చాలా ఆస్తిపరుడు. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అమ్మాయి అన్నాడే అనుకోండి. ఒకవేళ విశ్వాసమే తప్పితే ఆ అమ్మాయికే ఒకవేళ పెళ్ళయి ఉంటే, అమ్మా పెళ్లి చేసుకుంటావా అని ఏలియాజరు అడిగితే, అడిగిన అమ్మాయికి పెళ్ళయి ఉంటే ఏమైపోద్ది? ట్రాజడీ అయిపోద్ది. దైవజనులు అంటారు, కొండ తీసి నెత్తికేసి కొట్టి
ఏరా ABCDEFGHIJKL నాకు పెళ్ళైతే మళ్ళా నాకు అబ్బాయిని చూస్తావా అంటది. అందుకే ABCDEFGHIJK పెట్టా, మీరు పూర్తి చేసుకోండి. కానీ వినండి, ఎలియాజరు విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నాకు ఎవరిని చూపిస్తారు? నాహోరు ఇంట అబ్రహాము చుట్టాన్నే చూపిస్తారు. దానిని మనం ఏమన్నామంటే విశ్వాసము. అందరూ చెప్పండి. చెరగని విశ్వాసం, తొనకని విశ్వాసం, బెనకని విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, ముదుర విశ్వాసం, విశ్వాస క్రియ. ఇప్పుడు 22 మనం చదువుకొని ముగించేసుకుందాం. ఒంటెలో త్రాగుటే అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? చాలు, తీసి తొడిగించారు. ఈ కథ అంతా చెప్పుకోవడానికి టైం లేదులేండి. తీసి తొడిగించారు. ఇక్కడ ఈ ఆభరణాలు ఏంటో మీకు చెప్పి నేను ముగించేస్తాను. నెంబర్ 1, ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మి. పిల్లరా, అరతులము అంటే సగము వాక్యం. పిల్లరా, ఆవేళ పాత నిబంధన ఉంది, కానీ ఏ నిబంధన లేదు, క్రొత్త నిబంధన లేదు. కాబట్టి అరతులము ఎత్తుగల ముక్కు కమ్మి. ముక్కు కమ్మి అనగా ముక్కు, ఊపిరి. అలాగే ముక్కుకు కమ్మి పెట్టుట ద్వారా వారిని మనం లోబరుచుకుంటున్నాం. అరతులము ఎత్తుగల ముక్కు కమ్మి. అరనిబంధన వాక్యం. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇది 2 అరలు పరిపూర్ణ వాక్యమైంది. కాబట్టి అరతులము ఎత్తుగల బంగారపు కమ్మిని వినండి. ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు. 2 బంగారు కడియములు అనగా ఆజ్ఞలు గల 2 రాతి పలుకలు లేక పలకలు. 2 బంగారు కడియములు అంటే ఏం చెప్పండి? 2 రాతి పలకలు. దేవుడు మోషే గారికి ఎన్ని రాతి పలకలు ఇచ్చాడు? 2 రాతి పలకలు. కాబట్టి ఈ 2 రాతి పలకలు 2 కాళ్ళకు మనము ధరించి ఈ లోకములో మనం నడవలసిన వారమై ఉన్నాం. తరువాత మనం చూసినట్లయితే 10 తులములు. ఈ 10 తులములు అనగా 10 ఆజ్ఞలు. అర తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి. దేవుని వాక్యమే మన ఊపిరి. 2 బంగారు కడియములు అనగా 2 రాతి పలుకలు లేక పలకలు. 2 రాతి పలకలు. మూడవది మనం చూస్తే 10 తులములు అనగా 10 ఆజ్ఞలు. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి వధువునకు తొడిగించేది వాక్యమో, వాక్య నడత, వాక్య ఊపిరి, వాక్య విశ్వాసమో, వాక్య విధేయత. నేను ముగిస్తున్నాను. కాబట్టి ఈలాగున ఎలియాజరు అనగా పరిశుద్ధాత్మ తండ్రి, వధువు అనగా రెబెకాకు సుందరవతి అయిన ఎంతటి వాడినైనా ఆకర్షింపగల
సొగసు కలిగిన వధువునకు ఏమి ఆభరణములు ధరింపజేస్తూ ఉన్నారు? వాక్యాభరణము. అందరు చెప్పాలా? ఏ ఆభరణం చెప్పండి? వాక్య ఆభరణం. దేవుని గ్రంథమను ముక్కు పుడుక, కాలకి 2 కడియములు, 2 రాతి పలకలు, అలాగుననే 10 తులములు అనగా 10 ఆజ్ఞలు. వధువు దేవుని వాక్యమును ఊపిరిగా కలిగి ఉండాలి. వధువు దేవుని వాక్యమును తన దైనందిన జీవితంలో పాదములకు కలిగి నడవాలి. అందుకే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడు పౌలు గారు అంటారు. కాబట్టి సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అంటే దేవుని వాక్యము నెరవేర్చే మనస్సు మనము కలిగి ఉండకపోతే మన కాళ్ళకి మేకులు గుచ్చుకుంటాయి, మన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి. మన పాదములు అంటే మన విశ్వాస నడక ఏమైపోద్ది? నిష్ఫలమైపోద్ది, నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ తండ్రి ఆభరణములను అలంకారములను తొలగించి, పిల్లరా, పరిశుద్ధాత్మ తండ్రి వధువుతో పాటు తన ఇంటికి వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం. సశేషం దేవుడు ఈ మహిమ రాకడ తలంపును తన దివ్య వాక్య లేఖనములో సరి పోలికగా సాదృశ్యముగా మనకు అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ రాకడ ధ్యాన మాసములో పాత నిబంధన పితామహుల కాలములోనే దేవుడు మనకు చరిత్ర రూపకంగా సాదృశ్యంగా రచించిన లిఖించిన వాక్యములను తరచి ధ్యానించి ఈ మాలిన్య లోకములో, పాపపు లోకములో, తెగుళ్ళు కలిగిన లోకములో, ఇబ్బందుల లోకములో, కష్టముల లోకములో, మాలిన్య లోకములో జీవిస్తూ ఉన్న మనం ఐహిక విచారములను, మనోవిచారములను, మనోవ్యాకులములను తొలగించి వేసుకొని మహిమ తలంపులతో, మహిమ దర్శనములతో, మహిమ వాక్కుతో మనము ముందుకు చెప్పండి సాగి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యత దివ్య దేవుడు మనందరూ అనుగ్రహించును గాక. ఆమేన్.